హలో ఎవ్వన్. సో, ఈ వీడియోలో మనం టీజీ ఐసెట్‌కి సంబంధించిన అన్ని డౌట్స్ అనేటివి ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేద్దాం. సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన స్లాట్ బుకింగు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో స్లాట్ బుక్ చేసినాక మళ్ళా స్లాట్ బుక్ చేయాలా? థర్డ్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాను ఆర్ చేయలేదు. దాని మీద ఒక స్లైడ్ అనేది ప్రిపేర్ చేసాము. సో, ఇన్‌కమ్ ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించిన ఇయర్స్ ఏ ఇయర్ ఉండాలి. నెక్స్ట్ ట్యూషన్ ఫీకి సంబంధించి, యూనివర్సిటీకి ఫీ గురించి, నెక్స్ట్ మెయిన్ వచ్చేసి చాలా డౌట్స్ వచ్చాయి. హౌ టు చెక్ కాలేజ్ గుడ్ అంటే దిస్ కాలేజ్ ఈజ్ గుడ్ ఫర్ ఎంబీఏ ఆర్ దిస్ కాలేజ్ ఈజ్ గుడ్ ఫర్ ఎంసీఏ అని చాలా డౌట్స్ వచ్చాయి. సో, దాని మీద నెక్స్ట్ డిడ్ ఐ గెట్ సీట్ ఇన్ గుడ్ కాలేజ్ ఆర్ ప్రిఫర్డ్ కాలేజ్ ఫర్ మై ర్యాంక్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ర్యాంక్ అనేది వస్తదా రాదా అని ఎలా ప్రిఫర్ చేయాలి? నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో ప్రిఫర్డ్ కాలేజ్ రాకుంటే ఏం జేయాలి? నెక్స్ట్ తర్వాత యావరేజ్ కాలేజ్ ఇన్ ఒకవేళ యావరేజ్ కాలేజ్ అని వస్తే ఫస్ట్ ఫేజ్ అలోటెడ్ కాలేజ్‌లో ఉంటుందా? ఉండదా? నెక్స్ట్ చలాన్ కట్టాము. బట్ ఫస్ట్ ఫేజ్‌లో కట్టిన చలాను ఫైనల్ ఫేజ్‌లో వేరే కాలేజ్ వచ్చింది. చలాన్ అనేది మనకొస్తుందా? రాదా? నెక్స్ట్ ఇఫ్ వి నాట్ పేడ్ చలాన్ టు ఫస్ట్ ఫేజ్ కాలేజ్ డిడ్ ద సీట్ విల్ బి దేర్. అంటే ఫస్ట్ ఫేజ్‌లో చలాన్ అనేది కట్టకుంటే ఆ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కాలేజ్ అనేది ఇంకా ఉంటుందా? ఉండదా? అని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, వ్యూస్ వస్తున్నాయి గానీ లైక్స్ రావట్లేదు అండ్ సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోలేదు. సో, ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ అనేటివి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఖచ్చితంగా ఒక క్లియర్ అండ్ ఒక క్లారిఫికేషన్ అనేది మీ అందరికి ఇస్తాను. సో, కామెంట్స్‌ని బేస్ చేసుకొని అండ్ బేస్డ్ ఆన్ రియల్ డౌట్స్ చాలా వరకు చాలా స్టూడెంట్స్‌కి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ టాపిక్స్ మీద. సో, దీని మీద ఒక వీడియో చేస్తానని చెప్పాను. సో, వీడియో అనేది చేస్తున్నాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఫస్ట్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. టీజీఐ సెట్ స్లాట్ బుకింగ్. సో, ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన స్లాట్ బుకింగ్ అండ్ ఫీ బ్రేక్‌డౌన్ ఇంకా స్కెడ్యూల్ అనేది కూడా ఇప్పుడు చూద్దాము. సో, ప్రాసెసింగ్ ఫీ ఇంకా స్లాట్ బుకింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 17కి స్లాట్ బుకింగ్ విండో అనేది ఓపెన్ అయితుంది. అండ్ ఆగస్ట్ 18 నుంచి మనకి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితుంది. సో, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఇంకా జనరల్ కేటగిరీ వాళ్ళకి ₹1200 ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ₹600 ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది ఆగస్ట్ 8 అంటే మాక్సిమం ఆగస్ట్ 18, 19 వరకు ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అఫీషియల్ పోర్టల్‌లో కౌన్సిలింగ్ వెబ్‌సైట్‌లో స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అనేది 17 అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ వచ్చేసి 18, 19 అండ్ అవి ఫ్రీజ్ అయిపోతాయి. సో, నెక్స్ట్ డూ వి నీడ్ రీస్లాట్ బుకింగ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్. సో, ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో కనుక మీరు స్లాట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్ అయితే మీది పూర్తి అయినట్టయితే, సో, మనకు జూలై 31 నుంచి ఆగస్ట్ 5th వరకైతే ఫస్ట్ ఫేజ్ నడిచింది కదా! సో, అప్పుడు మీరు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకొనుండి కౌన్సిలింగ్ వెళ్ళి వెరిఫికేషన్ అది అయిపోయినుంటే సెకండ్ ఫేజ్‌లో అవసరం లేదు. ఐ మీన్ ఫైనల్ ఫేజ్‌లో అనేది దీనికి అవసరం లేదు. సో, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చనమాట. డైరెక్ట్ లాగిన్ అయ్యి ఆగస్ట్ 18 నుంచి మనం ఫ్రెష్‌గా మళ్ళా వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. సో, ఆ ప్రాసెస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు. సో, మనం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ పెట్టుకున్నారు కాబట్టి, సో, వాళ్ళకి ఇది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఆళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నారు. సో, విండో అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒక టేబుల్ లాగేసి. సో, ఒకవేళ ఫైనల్ ఫేజ్‌లో మళ్ళీ కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అండ్ ఫస్ట్ ఫేజ్‌లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి. సో, ఫస్ట్ లాగిన్, తర్వాత సెలెక్ట్ ప్రిఫరెన్స్. సో, కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏందంటే ఫైనల్ ఫేజ్ కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, ఫస్ట్ ఫేజ్ వాళ్ళు మీకు ఆల్రెడీ సీట్ వచ్చుంటే బెటర్ కాలేజ్‌ని ఈ కాలేజ్ నచ్చలేదు, మంచి కాలేజ్ కావాలంటే మాక్సిమం ఆ కాలేజ్ మాత్రం పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కువ ఆప్షన్స్ పెడితే యావరేజ్ కాలేజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ వాళ్ళు ఖచ్చితంగా 10+ కాలేజెస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే సీట్ ఒకవేళ రాకుంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది. సేవ్ అండ్ ఫ్రీజ్ అండ్ తర్వాత అలాట్‌మెంట్ అనేది మీకు ఆగస్ట్ 22 తర్వాత అలాట్‌మెంట్ అనేది వస్తుంది. సో, నేను దాని మీద వీడియో చేస్తాను ఆగస్ట్ 27 తర్వాత. సో, ఇది మాత్రం వెబ్ ఆప్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ఐ డిడ్‌న్ట్ సబ్మిట్ మై ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఆర్ అదర్ సర్టిఫికేట్స్ డ్యూరింగ్ కౌన్సెలింగ్. డిడ్ ఎనీ ప్రాబ్లమ్ అక్కర్స్ ఇన్ జాయినింగ్. నేను ఇన్‌కమ్ సర్టిఫికేటు ఇంకా ఏదైనా సంథింగ్ ఎడ్యుకేషన్ సంబంధించిన, అకాడమిక్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేటివి నేను కౌన్సెలింగ్ అయ్యే టైంలో నేను ఇవ్వలేదు. సో, ఏదన్నా ప్రాబ్లమ్ అనేది అక్కర్ అవుతుందా అంటే, ఫస్ట్ థింగ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇన్‌కమ్ సర్టిఫికేట్ మెయిన్‌గా వచ్చేసి మనకు రీయింబర్స్‌మెంట్ మీద
ఒక ఒక స్కోప్ అనేది క్రియేట్ చేయడానికి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. రీయింబర్స్‌మెంట్ వస్తుందని హోప్ వచ్చేది ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇయ్యకుంటే సీట్ అనేది క్యాన్సల్ కాదు. ఇంకోటేందంటే వితౌట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ద సిస్టమ్ ట్రీట్స్ యూ యాస్ ఏ నాన్ రీయింబర్స్‌మెంట్ క్యాండిడేట్. మీకు రీయింబర్స్‌మెంట్ అనేది రాదు. ఇంకోటేంది ఫుల్ ఫీ పేమెంట్. మీరు ఖచ్చితంగా చలాన్ పేమెంట్‌లో ఖచ్చితంగా ఫుల్ ఫీ అనేది కట్టనీకే ఛాన్స్ ఉంది. కొన్ని కాలేజెస్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇస్తాయేమో గానీ, రీయింబర్స్‌మెంట్ మాత్రం ఖచ్చితంగా రాదు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే. ఇంకో డౌట్ ఏందంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము. బట్ మాకు 27,000 మాత్రం ఫీ ఉంది మా కాలేజ్‌కి. కానీ మాకు చలాన్ పేమెంట్‌లో 27,000 మాత్రం కట్టాలి. ప్లస్ రూ. 100 ప్రాసెసింగ్ ఫీ కట్టాలి. మొత్తం కట్టాలని జెప్పేసి వీళ్ళంటున్నారు. సో, అదేందంటే మీరొకసారి పేమెంట్ గేట్‌వేకి అనేది ఎళ్ళాలి. సో, అలాట్‌మెంట్ తర్వాత కింద పేమెంట్ గేట్‌వే ఉంటుంది. పేమెంట్ గేట్‌వేకెళ్ళాక 27,000 ప్లస్ రూ. 100 అనేది చూపిచ్చి 27,000 రూ. 100 కట్టమని అంటే మీరు హెల్ప్ లైన్‌కి ఆర్ ఏదన్నా పా సెంటర్ ఉంటుంది గదా! మనకు కౌన్సెలింగ్ సెంటర్ అక్కడ వెళ్లి కనుక్కోవాలి. లేకుంటే హెల్ప్ లైన్‌కి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే 27,000 ఫీ అనేది ఉంటే ఖచ్చితంగా రీయింబర్స్‌మెంట్‌లో ఎళ్ళిపోతుంది. సో, ఇంకో డౌట్ ఉంటుంది. ఏందంటే వేరే సర్టిఫికేట్స్ అంటే అకాడమిక్ మెమోలు, టీసీలు, క్యాస్ట్ సర్టిఫికేట్‌లు ఇవన్నీ లేకుండా. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే కేటగిరీ అనేది క్లెయిమ్ గాదు. మన కేటగిరీ మన అన్‌రిజర్వ్డ్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ టీసీ అనేది ఎసెన్షియల్ అన్నమాట. సో, లోకల్ కాలేజెస్‌లో ఆర్ ఎనీ యూనివర్సిటీలో టీసీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే రివ్యూస్ బట్టే మనకు సీట్ అనేది వీళ్ళు అలాట్ ఇస్తారు. లేకుంటే మన సీట్ అనేది క్యాన్సెల్ చేస్తారు. సో, అకాడమిక్ మెమోస్ ఎస్ఎస్‌సి నుంచి డిగ్రీ వరకు ఎస్ఎస్‌సి ఇంటర్మీడియేట్ మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి బోనఫైడ్స్ అన్నీ. సో, కొన్ని కాలేజెస్ ఏందంటే, ఇప్పుడు స్కాలర్‌షిప్స్ పడట్లేదు కాబట్టి, కొన్ని కాలేజెస్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటున్నారు. లైక్ లాంగ్ మెమోస్, కన్సాలిడేటెడ్ మెమోస్, ఇంకా మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటున్నారు. సో, ఈ రీజన్‌ని మీరు ఆహ్, ఎలా అంటే మీకు సీట్ వచ్చిన కాలేజ్‌లో చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటేందంటే, మీరు వెళ్లి అడిగితే వాళ్ళొక షీట్ ఇస్తారు. మనం చదివిన డిగ్రీ కాలేజ్ వాళ్ళు. సో, మా దగ్గర స్కాలర్‌షిప్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మా దగ్గరనే ఉన్నాయని జెప్పేసి, సంబంధించిన ప్రిన్సిపల్ అన్నా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ అన్నా వాళ్ళు సైన్ చేస్తారు. సైన్ చేసి మనకొక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో, మనం ఏం జేయాలి? ఆ సర్టిఫికేట్‌ని మనం ఈ కాలేజ్‌లో సబ్మిట్ జేయాలి. నెక్స్ట్ ఏందంటే వాట్ యూ కెన్ డూ నౌ. సో, కాలేజెస్‌లో సబ్మిట్ చేయండి. సో, ఫిజికల్ రిపోర్టింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఆగస్ట్ 14థ్ వరకు ఇదుంది. నెక్స్ట్ ఆగస్ట్ 22 వరకు నెక్స్ట్ ఫేజ్ ఉంది. కాబట్టి మీరు ఒకవేళ ఏ ఒక్క ఈ ఫేజెస్ అనేది దాటిపోయినాక మీ స్పాట్ అడ్మిషన్‌కెళ్ళాలి. అప్పుడు ఫుల్ పేమెంట్ అనేది కట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ లేనట్టయితే లైక్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నేను సబ్మిట్ చేయలేదు అలా ఇలా అంటే హెల్ప్ లైన్‌కి కాంటాక్ట్ అవ్వండి. సో, ఫేజెస్ అనేది ప్రస్తుతం నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీరు ఏ సర్టిఫికేట్ మిస్ అయినా గాని. ఇంకోటి ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ ఉండాలి రీయింబర్స్‌మెంట్‌కి. ఒకవేళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మిస్ అయితే రీయింబర్స్‌మెంట్ మాత్రం ఖచ్చితంగా రాదు. ఏం చేసినా గాని లేటర్ ఎంత చేసినా ఖచ్చితంగా రీయింబర్స్‌మెంట్ మాత్రం రాదు. సో, నెక్స్ట్ చూసినట్టయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇయర్స్. సో, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటంటే కొన్ని, కొన్ని సెంటర్స్ అని గాదు. అన్ని టీజీఐసెట్ సంబంధించిన సెంటర్స్‌లో ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది వాలిడ్ కాదని జెప్పేసి వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారంట. లైక్ ఇది వాలిడ్ గాదు. సో, నెక్స్ట్ ఉన్న సర్టిఫికేట్స్ అన్నిటిని వాళ్ళు తీసేసుకొని సో, కౌన్సెలింగ్ టైమ్‌లో జేసేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రం నో అని పెడుతున్నారు. సో, దానివల్ల మీకు ఖచ్చితంగా రీయింబర్స్‌మెంట్‌కనేది ఒక బర్డెన్ అని పడుతుంది. ఖచ్చితంగా రీయింబర్స్‌మెంట్ లాస్ అయితారు మీరు. సో, ఐసెట్‌కి లాభం ఉండదప్పుడు. ఎందుకంటే మేనేజ్మెంట్ వెళ్ళినా, టీజీఐసెట్ ద్వారా వెళ్ళినా సేమ్ ఫీ ఉంటుంది మీకప్పుడు. సో, మీరు ఐసెట్ రాసేదే మనకు రీయింబర్స్‌మెంట్ వస్తుంది. ఇంకోటి మంచి మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది కాబట్టి. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏందంటే ఖచ్చితంగా జనవరి 1, 2026 అని ఇక్కడ ఇచ్చాము. బట్ రీసెంట్ టైమ్‌లో ఉన్న 2020 సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే బెటర్. నెక్స్ట్ ఏందంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒక సెపరేట్ ఇయర్ అని ఏముండదు. కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో, కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. లేకుంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో, నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ ఫీజు. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో, చాలా వరకు మా ఫ్రెండ్స్ అయినా లిటరల్‌గా నా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ నేను రియల్ టైమ్‌లో నేను కూడా టీజీఐసెట్ స్టూడెంట్‌ని కాబట్టి సో, నేను కూడా యూనివర్సిటీ ఫీ అన్నప్పుడు నేను కూడా షాక్‌లో ఉండే. ఎట్లా అంటే ఇది మళ్ళా మనం ఇది కూడా కట్టాలా అనేసి. సో, ట్యూషన్ ఫీ బ్రేక్ డౌన్‌కొద్దాం. ఫస్ట్ ఒకవేళ మన కాలేజ్ ఫీస్ 70,000 ఉందనుకో, మనం మళ్ళా 44,000 చలాన్ కట్టాలి. రూ. 100 ప్రాసెసింగ్ ఫీ అనేది మనం కట్టాలి. సో, 27,000 రీయింబర్స్‌మెంట్ వస్తుంది కదా!
సో, ఆ రీయింబర్స్‌మెంట్ గాకుండా మన కాలేజ్ ఫీ ఎంతుందో అందులో మొత్తం 27,000 మైనస్ 70,000 ఏసో 44,000 అది మనం చలాన్ లెక్క పే జేయాలి. నెక్స్ట్ చాలా వరకు యూనివర్సిటీస్ ఏ స్టూడెంట్‌కి మాత్రం ఇది దెల్వదు. ఏందంటే ఖచ్చితంగా అడ్మిషన్ ప్రాసెస్‌లో యూనివర్సిటీ ఫీ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు షాక్ అయితారు. సో, నాకున్న ఐడియా ప్రకారం జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీకి మాత్రం 13,000 కంపల్సరీగా 13,000 అనేది ఎంసీఏ ఇంకా ఎంబీఏకి సంబంధించి ఫీ అనేది ఉంటుంది యూనివర్సిటీ. ఉస్మానియాకి సంబంధించి కూడా 13,000 ఉంటుంది. అండ్ మహాత్మా గాంధీకి సంబంధించి కూడా 13,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ తెలంగాణ ఓవరాల్ ఏదైనా గాని ఇంతే ఉంటుంది. నెక్స్ట్ హౌ టు చెక్ కాలేజ్ ఈజ్ ఏ గుడ్ ఫర్ మాస్టర్స్ ఏందంటే చాలా వరకు మనకు కామెంట్స్ అనేవి ఏమొచ్చాయంటే, సో బ్రో నేను సో అండ్ సో కాలేజ్‌లో నాకు సీట్ వచ్చింది. సో ఆ కాలేజ్ గుడ్ ఫర్ ఎంబీఏ బెటరేనా? ఆర్ ఎల్స్ నేను ఈ కాలేజ్ వద్దనుకుంటున్నాను. వేరే కాలేజ్ పెట్టుకోవచ్చా? అని చాలా వరకు ఉన్నది. సో ఆ కాలేజ్ గుడ్డా? బ్యాడా? అని ఎలా చూసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏందంటే ఏఐసీటీఈ అప్రూవల్ ఉందా? లైక్ జేఎన్‌టీయూహెచ్ అది కొన్ని యూనివర్సిటీస్ ఇంజినీరింగ్ ఇస్తాయి గదా! ఇంజినీరింగ్ కాలేజ్‌కి ఖచ్చితంగా ఏఐసీటీఈ ఉంటది. ఉస్మానియాకి ఉండదు. సో, ఫస్ట్ అఫిలియేషన్ ఇంకా అప్రూవల్ చూసుకోవాలి. నెక్స్ట్ గూగుల్ రివ్యూస్. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ స్టూడెంట్స్‌కి నచ్చకున్నా ఏదైనా గానీ గూగుల్ రివ్యూస్ అనేది ఒక 10 రివ్యూస్ ఉంటే ఖచ్చితంగా అలా 5 జెన్యూన్ ఉంటాయి. ఆ జెన్యూన్ రివ్యూస్ మనం చదవంగానే మనకు అర్థమైపోతది. లైక్ క్యాంపస్ బాలేదు. లైక్ ఫ్యాకల్టీ బాలేరు అండ్ ఫ్యాకల్టీ పట్టించుకోరు అని ఇలా చాలా వరకు ఉంటది. సో, గూగుల్ రివ్యూస్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ ప్లేస్‌మెంట్ రిపోర్ట్స్. ప్లేస్‌మెంట్ రిపోర్ట్స్ ఎలా చూడాలి? లైక్ వాళ్ళు ఫేక్ పెడతారు గదా! అంటే అందులో ఉండే స్టూడెంట్స్‌ని కాంటాక్ట్ అవ్వడం వన్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌లో ప్లేస్‌మెంట్స్ ఏమేమి వచ్చాయి? వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో అవి చూడాలి. నెక్స్ట్ ఫ్యాకల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, మనకు ఆ వెబ్‌సైట్‌లో ఖచ్చితంగా ఫ్యాకల్టీని మెన్షన్ చేస్తుంటారు. సపోజ్ ఈ ఫ్యాకల్టీ ఈ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళని హెచ్ఓడి అని చెప్పి మెన్షన్ చేసి ఉంటారు. సో, ఫ్యాకల్టీ ఎలా ఉందో అది కూడా చూడండి. నెక్స్ట్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌ని టైమ్ టు టైమ్ మెయింటైన్ చేస్తున్నారా కాలేజ్ వాళ్ళు. ఇది మెయిన్ ఎందుకంటే ఖచ్చితంగా ఏ కాలేజ్ అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుంది అండ్ ఏ కాలేజ్‌కి గుడ్ రివ్యూస్ ఉన్నాయో ఆ కాలేజ్ ఖచ్చితంగా వెబ్‌సైట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. అండ్ లైక్ ఏ ఈవెంట్ అయినా గానీ, ఏ కోర్స్ వచ్చినా గానీ ఇమ్మీడియేట్‌గా సిలబస్ అని లైక్ పీడీఎఫ్ షేర్ చేయడం అని, ప్లేస్‌మెంట్ రిపోర్ట్‌లు షేర్ చేయడం అని ఖచ్చితంగా ఆ కాలేజ్ యాక్టివ్ ఉందంటే ఖచ్చితంగా ప్లేస్‌మెంట్ రికార్డ్స్ అన్నీ బానే ఉంటాయి. అండ్ ఫ్యాకల్టీ గురించి తెలుసుకోవాలనుకుంటే పర్సనల్‌గా ఆ కాలేజ్‌లో చదివిన స్టూడెంట్స్‌ని అడిగితేనే బెటర్ అని నా ఒపీనియన్. సో, నెక్స్ట్ డిడ్ ఐ గెట్ సీట్ ఇన్ గుడ్ కాలేజ్ అండ్ ప్రిఫర్డ్ కాలేజ్ ఫర్ మై ర్యాంక్ ఇన్ ఫైనల్ ఫేజ్. సో, ఏందంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ రిలీజ్ అయింది కాబట్టి చాలా వరకు స్టూడెంట్స్‌కి చాలా ఆల్మోస్ట్ అందరికీ ఒక 95% అందరి సీట్స్ అనేది అలాట్ అయిపోయాయి. సో, ఏందంటే నేను ప్రిఫర్ చేసిన కాలేజ్ రాలేదు. ఆర్ ఎల్స్ నేను అనుకున్న సీట్ రాలేదు. నేను అనుకున్న కాలేజ్‌లో నాకు సీట్ రాలేదంటే, సో, వాళ్ళేందంటే నా ర్యాంక్‌కి ఈ కాలేజ్‌లో సీట్ వస్తుందా బ్రో అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో, వాళ్ళకి నేనేం చెప్పాలంటే, సో, ఫస్ట్ థింగ్ మీరేం చేస్తారంటే టీజీఐసెట్ వెబ్‌సైట్‌కెళ్ళాలి. టీజీఐసెట్ వెబ్‌సైట్‌కెళ్ళాక మనకక్కడ క్లిక్ ఆన్ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ అని ఉంటది. సో, కాలేజ్‌లో మీరు ప్రిఫర్ చేసిన కాలేజ్‌లో ఆహ్, అలాట్‌మెంట్ డీటెయిల్స్ అనేది చూడాలి. సో, అక్కడ మీ కేటగిరీకి సంబంధించి స్టూడెంట్స్ ఉంటారు. బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అండ్ బీసీసీ అని ఇలా సో అండ్ సో కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అనేవాళ్ళు అక్కడ ఉంటారు. సో, మీరు అక్కడ వాళ్ళకి ఎలాంటి సీట్లు వచ్చినాయి, వాళ్ళ ర్యాంక్ ఏంది అనేది మీరు చూడాలి. సో, మీరు ఆ స్టూడెంట్ ర్యాంక్‌ని బేస్ చేసుకొని, మీ ర్యాంక్‌ననేది మీరు చూసుకోవాలనమాట. ఆ ర్యాంక్‌ని, ఈ ర్యాంక్‌ని కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఏందంటే ప్రీవియస్ ఇయర్‌లో కట్ ఆఫ్స్ అనేటివి ఉంటాయి. క్యాస్ట్‌కి సంబంధించి. కట్ ఆఫ్స్ చూసుకోండి. నెక్స్ట్ ఏందంటే ఆల్రెడీ మనం ఇందాక చూసినాం కదా! కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్. సో, అందులో ఎంత వరకు ఇచ్చారు? లైక్ 30,000 వరకు స్టూడెంట్ తీసుకున్నారా? 35,000 వరకు స్టూడెంట్స్‌ని యాక్సెప్ట్ చేసారా? లైక్ ఇలా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇంకోటేందంటే ఇక్కడ మేక్ ష్యూర్ దట్ గివ్ అట్‌లీస్ట్ 10 ప్లస్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ పేజ్ అని ఇచ్చాను. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చిందో వాళ్ళేం జేస్తారంటే ప్రిఫర్డ్ కాలేజ్‌లో మాత్రమే ఆప్షన్ పెట్టండి. ఎందుకంటే మీరు 10 ప్లస్ ఆప్షన్స్, 20 ప్లస్ పెడితే ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్‌లో సీటొస్తది. సో, మళ్ళా యావరేజ్ అయితది. మళ్ళా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజు ఎగిరిపోతది గాబట్టి, నేను ఈ పాయింట్ ఎవరికంటే ఇప్పుడే ఫైనల్ ఫేజ్‌ల ఫస్ట్ టైమ్ వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళకి ఒక 10 ప్లస్ ఆప్షన్స్ పెట్టమని నేను రికమెండ్ చేస్తాను. ఫస్ట్ ఫేజ్‌లో పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ప్రిఫర్ చేసిన కాలేజ్ నాకు ఈ కాలేజ్ అని చెప్పేసి టాప్ 3 టాప్ 4 ఇట్లా అనుకోని, ఆ కాలేజెస్ మాత్రమే పెట్టండి. ఒకవేళ ఆ కాలేజెస్‌లో సీట్ వచ్చిందనుకో,
ఆ కాలేజెస్‌కి మీకు అలాట్‌మెంట్ అనేది ఇంకా సో అండ్ సో లైక్ జాయినింగ్ రిపోర్ట్ అనేది వస్తది. ఒకవేళ మీకు ఒక 20+ పెట్టిర్రనుకో, మీకు ఖచ్చితంగా ఏదైనా ఒక యావరేజ్ కాలేజ్‌లో మీరు ప్రిఫర్ చేయని కాలేజ్‌లో మళ్ళొచ్చిందంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ ఎగిరిపోతది. సో, ఇది ఛాన్స్ ఉంది కాబట్టి చూసి పెట్టండి. కట్ ఆఫ్స్ అనేది చెక్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఏం చేద్దామంటే వాట్ ఇఫ్ ప్రిఫర్డ్ కాలేజ్ ఈస్ నాట్ అలొటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఒకవేళ నాకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదు. మంచి నేను అనుకున్న కాలేజ్‌లో సీట్ రాలేదు. సో, ఇందాక చెప్పినా కదా! సో, ఫైనల్ ఫేజ్‌లో ఎలా పెట్టాలని. ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి నేను ఇప్పుడు చెప్పేదేందంటే, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి సంబంధించి అలాట్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. జాయినింగ్ రిపోర్ట్, అలాట్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని, నెక్స్ట్ ఫేజ్‌లో ఏం చేస్తారంటే లైక్ మీరొక కాలేజ్ ప్రిఫర్ చేశారు. సో అండ్ సో లైక్ యూనివర్సిటీ అన్నా, ఏదైనా ఒక మంచి కాలేజు, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించే కాలేజ్‌ని ప్రిఫర్ చేసినట్టయితే, ఆ కాలేజ్ ఆప్షన్ మాత్రమే పెట్టండి. ఒక 2, 3 కాలేజెస్ అనుకుంటే 2, 3 కాలేజెసే పెట్టండి గానీ, సో ఎవరో చెప్పారని చెప్పేసి ఒక ఒక ఏమంటారు ఒక ట్రైన్ లేక ఒక 10 వరకు పెట్టిర్రనుకో, ఖచ్చితంగా ఏదో ఒక నార్మల్ కాలేజ్‌లో వస్తుంది. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజు ఎగిరిపోతది. సో, యాక్సెప్ట్ జేసుకోండి. ఫ్రీజ్ జేయండి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటది గదా! సో, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ జేసుకోండి. సో, ఆప్షన్ ఫర్ రీఅలాట్‌మెంట్ మీకు ఒకవేళ మీకు మళ్ళా ఫైనల్ ఫేజ్‌లో గూడా అనుకున్న కాలేజ్ రాలేదు. నేను ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్‌లో నేను చదవను అని మీరు ఒకవేళ అనుకుంటే స్పాట్ అడ్మిషన్‌లో పార్టిసిపేట్ చేయండి. స్పాట్ అడ్మిషన్ సంబంధించి మీకు రీయింబర్స్‌మెంట్ గూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, దాని మీద నేను ఒక క్లియర్ వీడియో చేస్తాను. సో, ఇదైతే ప్రాసెసు. సో, నెక్స్ట్ మనం జూడాల్సిందేందంటే if we get a seat in average college in final phase, did we have seat in ఫస్ట్ ఫేజ్ అలాటెడ్ కాలేజ్? సో, ఏందంటే నేను ఇందాక డిస్కస్ చేసింది. సో, ఈ స్లైడ్ ముందు రావాల్సొచ్చింది. బట్ ఈ స్లైడ్ వెనకొచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా ఏందంటే, నేను ఒక యావరేజ్ కాలేజ్‌లో లైక్ ఫస్ట్ ఫేజ్‌లో ఒక మంచి కాలేజ్ నాకు సీట్ వచ్చింది. బట్ ఏందంటే, మరీ మంచి కాలేజ్ అని కాదు. ఒక గుడ్ ఈజీ టు మోడరేట్ కాలేజ్‌లో వచ్చింది. నేనేం చేసిన మా ఫ్రెండ్స్ మాటలిని నేను సో అండ్ సో కాలేజెస్ అని చెప్పేసి ఒక ట్రైన్ లేక ఒక 10+ కాలేజెస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయినా. సో, నాకు మళ్ళా నేను ప్రిఫర్ చేసిన కాలేజ్ కాకుండా ఒక యావరేజ్ కాలేజ్ నాకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ కన్నా బిలో యావరేజ్ అంటే చాలా బిలో యావరేజ్ కాలేజ్‌లో సీట్ అనేది వచ్చిందనుకో. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అనేది నా దగ్గర మళ్ళా నేను ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చా అంటే లేదు. సో, ఫస్ట్ ఫేజు అలాటెడ్ కాలేజ్ అనేది ఎరేజ్ అయిపోయి ఫైనల్ ఫేజ్ కాలేజ్ అనేది మీకు రిప్రజెంట్ అయితుంది. సో, ఖచ్చితంగా చెప్పింది వినండి. మీరు ప్రిఫర్ చేసిన కాలేజ్ మాత్రమే ఆప్షన్స్ లెక్క పెట్టుకోండి ఫైనల్ ఫేజ్‌లో. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన వాళ్ళు. సో, నెక్స్ట్ ఏందంటే ఇఫ్ వి పేడ్ చలాన్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అలాటెడ్ కాలేజ్ బట్ వి గెట్ సీట్ ఇన్ గుడ్ కాలేజ్ ఇన్ ఫస్ట్ ఫైనల్ ఫేజ్ డిడ్ ద చలాన్ క్రెడిట్స్ బ్యాక్ టు అస్. సో, ఈ డౌట్ చాలా మందికుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి సో అండ్ సో ఇప్పటిదాకా డిస్కస్ చేసినట్టు 70,000 ఫీజ్ ఉందనుకో. సో, 44,000 చలాన్ కట్టినాము. 27,000 రీయింబర్స్‌మెంట్ వస్తుంది. ఇప్పుడు 44,000 చలాన్ అనేది నేను మళ్ళా ఫైనల్ ఫేజ్‌లో పెట్టుకున్నాక నాకు మంచి కాలేజ్ వచ్చింది. ఫీజ్ తక్కువున్న కాలేజ్ వచ్చింది. సో, ఆ చలాన్ అనేది నాకు క్రెడిట్ అవుతుందా అంటే యెస్. ఇది క్రెడిట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. లైక్ మీకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నిటికి మీకు లైక్ నంబర్స్‌కి ఏదైనా ఒక విధంగా మీకు ట్రాన్స్‌ఫర్ అయితే ఖచ్చితంగా చేస్తారు. నెక్స్ట్ ఏందంటే ఫీ డిఫరెన్స్ హైయర్ ఫీ ఉన్న కాలేజ్‌లకెళ్తే 44 కన్నా ఎక్కువుంటే మీరు మళ్ళా చలాన్ కట్టుకోవాలి. లోవర్ ఫీ ఉంటే మిలిగిన చలాన్ మీకు పడుతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ అనేది మళ్ళా రాదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి అండ్ రిసిప్ట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. చలాన్ రిసిప్ట్స్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ కాంటాక్ట్ హెల్ప్ లైన్ ఆఫ్టర్ గెట్టింగ్ ఫైనల్ ఫేజ్ సీట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ నాట్ పెయిడ్ చలాన్ టు ఫస్ట్ ఫేజ్ కాలేజ్ డిడ్ ద సీట్ విల్ బి దేర్. ఒకవేళ నేను ఫస్ట్ ఫేజ్ చలాన్ కట్టలేదు. ఎందుకంటే నాకు ఆ కాలేజ్ నచ్చలేదు. సో, నేను ఫైనల్ ఫేజ్‌కి రెడీ అయితున్నా. నేను ఫైనల్ ఫేజ్‌కి సీట్ పెట్టుకుందామని రెడీ అయితున్నా. సో, నాకు ఫస్ట్ ఫేజ్ కాలేజ్ అనేది ఉంటదా? నేను చలాన్ పే చేయకుండా ఆ కాలేజ్ అని ఉంటదంటే నో ఉండదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆగస్ట్ 14 తర్వాత ఖచ్చితంగా ఆ సీట్ అనేది ఎరేజ్ అయిపోయి వేకెన్సీ అనేది చూపిస్తుందనమాట అక్కడ. సో, ఇంకో వేకెన్సీ ఉంది ఈ సీట్ అనేది అని చెప్పేసి వాళ్ళు చూపిస్తారు. సో, దీనివల్ల ఏమైతది సీట్ అనేది లాస్ట్ అయితది. నెక్స్ట్ ఫేజ్‌లో సీట్ వస్తేనేమో వస్తది. రాకుంటేనేమో రాదు చెప్పలేం. ఎందుకంటే మీరు ప్రిఫర్ చేసి 1 ఆర్ 2 కాలేజెస్ పెడితే రాదు. నెక్స్ట్ జీరో ఫీ ఎక్సెప్షన్. సో, ఫుల్లీ రీయింబర్స్‌మెంట్ ఇఫ్ యూ అలర్టెడ్ ఫీ జీరో వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ 27,000 ఉంటే ఒక రూ. 100 కట్టుకుంటే సరిపోద్ది. సో, చలాన్ ఎక్కువుందని కట్టకుంటే కాలేజ్ అనేది ఎగిరిపోద్ది. సో, దీన్ని బట్టి ఖచ్చితంగా మీ చలాన్ అనేది పే చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సో,
మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ డౌట్స్ అనేవి నేను డిస్కస్ చేశాను. సో, కామెంట్స్ వచ్చిన డౌట్స్ మాత్రమే నేను చెప్పాను. సో, ఆల్రెడీ ఒకవేళ మీకు కాలేజ్ వైస్, ర్యాంక్ వైస్ కాలేజెస్ మన ఎంబీఏ కాలేజెస్, ఎంసీఏ కాలేజెస్ మన ఛానెల్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ చలాన్ ఎలా పే చేయాలో మన ఛానెల్‌లో ఉంది. సర్టిఫికేట్ ఏమేమి సబ్మిట్ చేయాలో అండ్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏమేమి చేయాలో అన్నీ మన ఛానెల్‌లో ఉన్నాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. సో, స్పాట్ అడ్మిషన్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మంచి మంచి టెక్ వీడియోస్ అన్నీ ఇంకా మంచి మంచి వీడియోస్, కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ ఈ ఛానెల్‌లో వస్తాయి కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఆల్.